పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనము మన యొక్క ఆధునికత, మనకున్న పరికరాలను బట్టి మనము ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎట్లాగైనా ఉండవచ్చు. అదేవిధంగా మన ఊహా ప్రపంచంలో ఎక్కడైనా విహరించవచ్చు, ఎట్లాగైనా మనము రూపుదిద్దుకోవచ్చు. మరి ముఖ్యముగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా మన యొక్క రూపాన్ని కూడా చక్కగా రూపొందించుకోవచ్చు. అదే విధముగా మనం ఇతర మాటలను లేకపోతే ఇతరుల యొక్క ఏదైనా సరే నటనను మన యొక్క రూపంలో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవటం అనేటువంటిది ఒక్కోసారి మంచిదే, కానీ ఎక్కువగా వక్ర మార్గంలో వెళ్ళటానికి గాను ఈ ఆధునికత మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లాగే ఇటువంటిదే పౌలు గారి కాలంలో కూడా తెస్సలోనిక ప్రజలకు ఇదిగో రెండవ రాకడ వచ్చేస్తూ ఉంది, ఇంకా మీ జీవితం అయిపోయింది అని చెప్పేసి ఒక ఉత్తరము లేకపోతే ఒక ప్రవచనము ఇవ్వబడింది. అది చూసినటువంటి వాళ్ళు బెంబేలు పడిపోయారు, బాధపడ్డారు, భయపడ్డారు. అప్పుడు తెస్సలోనిక ప్రజలకు పునీత పౌలు గారు రాసినటువంటి లేఖ ఈనాటి భాగము లేకపోతే మొదటి పట్టిన భాగం. మీరు వాటి గురించి ఆలోచన చేయకండి, ఇదిగో కపట ప్రవక్తలు కపటంగా వచ్చేసి మిమ్మల్ని ఇట్లాగా మోసగిస్తూ ఉన్నారు. దేవుని రాకడ రావాలంటే దానికి పరిపూర్ణత ఉంటుంది. అనగా అభిషిక్తుడు రావాలంటే ఇదిగో లోకానికి అత్యంత పాపాత్మైనటువంటి వాడి యొక్క పంట కూడా పండాలి, ఆ పాప పంట పండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి అవకాశం అటువంటిది. ప్రతి ఒక్కరికి పాపం పండేదాకా అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన తన చేతులు ఎత్తిస్తూ ఉంటారు. ఇది మన యొక్క బైబిల్ యొక్క రక్షణ చరిత్రలో ఉంది. అట్లాగే మనందరి జీవితాల్లో కూడా ఇదే విధమైన సూత్రాన్ని పాటిస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాలు వేచి ఉంటాడు. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రవచనము ఈయన లేఖ ద్వారా పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఇతరులు లేకపోతే కపటత్వము లేకపోతే ఇదిగో దొంగదారి లేకపోతే ఇంకా అసలైనటువంటి అసత్యమైనటువంటి వాక్కులు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ నిలకడగా మనము ఏదైతే మనం ప్రాథమికంగా మనము విశ్వసిస్తున్నామో దాని మీద ఆధారపడినప్పుడు ఎటువంటి తొట్టుపాటు ఉండదు, భయం ఉండదు అనేటువంటిది పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ పూజ వల్ల పాల్గొనటానికి గాను ముందుగా చేసిన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి నీ చెంతను, సహోదరి సహోదరు నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఉంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మేము మా బోధనలోను లేఖలలోను మీకు తెలిసిన పారంపర్య సత్యములని అంటిపెట్టుకొని ఉండు. మొదటి పట్నము. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి 3వ వాక్యం వరకు మరియు 14వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు. సహోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు రాకడ విషయమునను మనము ఆయనను కలిసి కొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చినను వాదమును విని మీరు తేలికగా పొరబడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచన పూర్వకంగా గాని లేక బోధన పూర్వకంగా గాని ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును, లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితిమనియు చెప్పి ఉండవచ్చును. ఎవని చేతను ఏ విధముగాను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలను. వినాశపుత్రుడు పాపకారకుడని కారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలోను లేఖలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములని అంటి పెట్టుకొని ఉండు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడును మన ప్రభువుకు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మిమ్ము సమస్త సత్క్రియలయందును సద్వాక్కులయందును స్థిరపరుతురుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు రాజు అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచును. అతడు న్యాయ బుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్య జాతులతో నుడువుడు. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు విజయము చేయుటకు గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోనుమని నినదించునుగాక. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగాను నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. హల్లెలూయా. వచనము.
ప్రభువా, మా హృదయమును తెరచి మీ కుమారుని బోధను సావధానముగా వినునట్లు చేసెను. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనము వరకు. యేసు ఇట్లు పలికెను: అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించున్నారు, కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీరిని ఏమాత్రం నిర్లక్ష్యము చేయరాదు. అంధులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమలు తీసివేసి ఒంటిను ద్రిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పల్లెమును బాహ్యశుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపులు కూడా శుద్ధి అగునట్లుగా ముందు వానిని లోపల శుద్ధి చేయము. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీరు అది బయటకు అందముగా ఉండును, లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతో నిండి ఉండును. అట్లనే మీరును బయటకు నీతిమంతుల వలె కనబడినను లోపల కపటత్వముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు గనక తమ బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్న కూతురిని కానీ కొడుకును కానీ వేరే చోట పంపిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తలు చెప్తారు. జాగ్రత్తలు చెప్పేటప్పుడు మంచిగా ఉండమని చెబుతూనే, ఇదిగో చెడు స్నేహము చేయవద్దు, ఈ విధముగా చెడు అలవాట్లు పడవద్దు, అట్లాగే చెడు అలవాట్లు ఉన్న వారితో స్నేహం చేయవద్దు అని చెప్పేసి ఆ విధముగా వేరే వాళ్ళని ఉద్దేశించి తమ యొక్క బిడ్డలకు కావలసినటువంటి మంచి బుద్ధులు చెబుతూ ఉంటారు. అక్కడ అవతల వారిని ఖండించడం కాదు, కానీ మన వాళ్ళని, మన కొడుకుని లేకపోతే కూతురిని ఒక సరైన పద్ధతిలో ఉండటానికి గాను కొంచెం ఉపదేశం చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళు చెడ్డవారు అని చెప్పేసి ప్రకటించడం కాదు, కానీ మనోడు బాగుండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఇటువంటి మనస్తత్వంతో చూస్తూ ఉన్నప్పుడు ఈనాటి సువిశేష పట్టణము అదే విధముగా 23వ అధ్యాయము 13వ వచనము నుండి అనగా 36వ వచనం వరకు ఈ పరిసయ్యులకు చివాట్లు పెడుతున్నాడు క్రీస్తు భగవంతుడు. ఏ విధంగా అంటే, ఇదిగో వంచకులైన వారలారా, కపట భక్తులారా, అంధులైన మార్గదర్శకులారా, అట్లాగే మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, ఈ విధంగా వారిని చివాట్లు పెడుతూ ఉన్నారు.
ఈ చివాట్లు పెడతాం అనేటువంటిది వారిని ఖండించడానికి కాదు, కానీ వారి బోధనలు వినేసి భయపడుతూ, అదేవిధంగా ఇంత భయంకరంగా ఉంటుంది ధర్మశాస్త్రము, ఇంత కష్టతరంగా ఉంటుంది ధర్మశాస్త్రం అనేటువంటి అనే విధముగా ఇదిగో భయముతో నివసించేటువంటి సామాన్య ప్రజలకు కావలసినటువంటి ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. దీనికంటే ముందుగా ఈ ప్రారంభములో ప్రభు కూడా చెబుతూ ఉంటారు, వీరు ధర్మాశ్రమమున ఉన్నారు, మోషే ధర్మాశ్రమమున ఉన్నారు, కాబట్టి వారిని గౌరవించండి, కానీ వారు చేసేటువంటి పనులు మాత్రం చేయకండి అని చెప్పేసి అంటారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ప్రభు కూడా వీళ్ళు వంచకులు, మోసగాండ్రులు, అనగా గుడ్డి మార్గదర్శకులు, కపట భక్తులు అని చెప్పేసి వారిని ఖండిస్తూ, ఈ విధముగా మోసపోకండి, ఈ విధముగా వారి యొక్క చేసేటువంటి పనులు అట్లా చెప్పేటువంటి దొంగ మాటలకు విని మోసపోకండి అని చెప్పేసి ఆ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఎందుకని ప్రభు ఇంట్లో చివాట్లు పెడుతున్నా అని చెప్పేసి అటువంటి అపార్థం అనేటువంటి వచ్చినప్పుడు దానికి గాను కొద్దిగా సంజాయిషి ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల యొక్క కబంధ హస్తాల నుంచి సామాన్య ప్రజలను ఒక తేలికైన హృదయము, తేలికైనటువంటి జీవితం అలవాటు చేయటానికి గాను క్రీస్తు ప్రభు చేసినటువంటి చివరి ప్రయత్నం. అందుకు దీని తర్వాత ఆయన చనిపోబోతూ ఉన్నాడు. ఎరుసలేములో ఉన్నాడు, ఎరుసలేములో ఉండి ఈయన బోధిస్తూ ఉన్నాడు. దీని తర్వాత ఆయన అప్పగింపబడతాడు, ఆ తర్వాత మరణం చవి చూస్తాడు, తర్వాత ఉత్థానం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు ఆ విధముగా వారికి ఉపదేశము చేస్తూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా తెస్సలోనిక ప్రజలకు కూడా ఇదిగో దేవుని యొక్క దినము వచ్చినను వాదనమును విని మీరు తేలికగా పొరపడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచన పూర్వకంగా కానీ బోధన పూర్వకంగా కానీ ఇంకా ఏది ఒక లేఖ రూపంలో కానీ మీకు వచ్చి ఉండవచ్చు అటువంటి సమాచారం. భయపడకండి, మోసపోకండి. మనకేంటి ఇప్పుడు కూడా మనకి 2000 సంవత్సరం 2012లో కూడా మనకు కూడా ఇదిగో రెండవ రాకడ వచ్చేసిందని చెప్పేసి బెంబేలు పడే విధంగా చేశారు, తబ్బిబ్బు పడే విధంగా చేశారు. ఆ విధముగా వస్తూ ఉంటుంది. కానీ ఆయన సరైన మాట అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు మొట్టమొదటిగా ఏ ఉపదేశం విన్నారో నా ద్వారా కానీ ఇదిగో క్రీస్తు ప్రభుని యొక్క ఆయన వార్త మూలంగా ఏదైతే విన్నారో కనుక సోదరులారా దృఢముగా నిలిచి మీరు మా బోధనలోను లేఖల్లోను మీకు తెలిసిన పారంపర్య సత్యములను అంటిపెట్టుకుని ఉండుడు. ఏదైతే ప్రాథమికంగా మీకు ఇదిగో ఈ విధంగా ప్రవచింపబడిందో లేకపోతే చెప్పబడిందో వాటిని అంటిపెట్టుకుని ఉండుడు, దృఢంగా ఉండుడు. పారంపర్యము అదే విధముగా అటువంటి సత్యాలతో కూడినటువంటి కొన్ని లేఖలు కానీ లేకపోతే బోధనలు కానీ అవి అంటిపెట్టుకుని ఉండుడు. అంటిపెట్టుకుని ఉన్నప్పుడు ఈ విధంగా భయపడక్కర్లేదని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ విధంగా భయపడటానికి గల కారణము ఆనాటి కాలములో అనేక మంది కపట భక్తులు లేకపోతే కపటముగా పూర్వకముగా ఎంతో మంది ఇటువంటి తప్పుడు బోధనలు చేసేవాళ్ళు. ఇదిగో వచ్చేసింది రాకడ అని చెప్పేసి భయపెట్టించేవాళ్ళు. తెస్సలోనిక ప్రజలందరికీ ఇదే ఈ లేఖలో ఇదే ఎక్కువగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ బోధన వింటూ ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అట్లాగే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క ఆ మాటలు బట్టి కూడా ప్రభు కూడా తన యొక్క ఉపదేశాన్ని చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. మీరు విధంగా మోసపోకండి, ఎందుకంటే ప్రతి మనిషికి బాహ్యం ఉంటుంది, లోన భాగం ఉంటూ ఉంటుంది, ఆంతరంగికంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు నాతో సహా ప్రతి ఒక్కరము బాహ్యము ఒక విధమైన జీవితము, అట్లాగే ఆంతరిక వేరొక జీవితము జీవించడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడికి మనకు ఉన్నటువంటి ఈ దైవ సందేశం మరియు దైవ జ్ఞానాన్ని బట్టి దేవుడు రెండిటికి అధిపతియే. బాహ్యానికి అధిపతియే, ఆంతరికానికి అధిపతియే. ఆ విధంగా ఉన్నప్పుడు బాహ్యములో ఉండేటువంటి దాన్ని ప్రభుకి ఎరికే. అదేవిధంగా ఆంతరంగా ఏ విధముగా మనము మదనపడుతున్నామో లేకపోతే ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నారనే సంగతి తెలుస్తూ ఉంటుంది. అందుకనే ప్రభు పరిసయ్యులను ఖండిస్తూనే
పరిసయ్యుల ద్వారా లేకపోతే పరిసయ్యులు ఆ విధముగా వారి యొక్క మోసపూరితమైన కపటత్వముతో కూడినటువంటి బాహ్య ఆంతరిక వ్యత్యాస జీవితాన్ని ఆయన చక్కగా ఆయన ఎత్తి పొడుస్తూ అదే విధముగా అట్లా ఉండరాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి బోధనలు ఆ విధంగా వారు బోధించే సమయంలో వారి యొక్క ధర్మాశ్రమం వాళ్ళ స్థానాన్ని బట్టి వారి గౌరవం ఇవ్వండి, కానీ బోధించేటువంటి విధానం వేరుగా ఉంటూ ఉంటుంది. వారు ఏ విధంగా తమ ఇష్టమైన రీతిగా ఇచ్చ వచ్చినట్లుగా ఆ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకోవటం అనేటువంటిది ప్రభు గమనించాడు. అందుకనే ఇదిగో వారు మోసగాండ్రులు, కపట భక్తులు, వంచకులు, మిమ్మల్ని వంచన చేస్తున్నారు అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. కాబట్టి ఏ ధర్మశాస్త్రం అయినా లేకపోతే ఏ పవిత్ర గ్రంథమైనా మంచే చెబుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథము కానీ, అట్లాగే మోషే ధర్మశాస్త్రము కానీ, అట్లాగే ఏదైనా సరే ఏ పురాణమైనా హైందవ అట్లాగా ముస్లిం సహోదరుల యొక్క పరిశుద్ధ గ్రంథాలు ఏదైనా సరే మానవునికి జీవితం బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే దీని గురించి చెప్పేటువంటి వారు, అటువంటి బోధన చేసేటువంటి వారు తమకి ఇష్టం వచ్చినట్లుగా మలుచుకుంటూ ఆయా సమయంలో లేకపోతే ఆయా ప్రాంతంలో ఆ విధముగా బోధించినప్పుడు ఏమవుతుంది, ఇదిగో మిశ్రమంగా ఉంటుంది, వేరువేరుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దానిని గమనించమంటాం. ఎందుకంటే దేవుడు ప్రేమయే, ప్రేమామయుడు, ప్రేమించేవాడు, అట్లాగే ఆయన అందరినీ క్షమించేవాడు. ఇటువంటి విలువలు గలవాడు దేవుడు. అటువంటి విలువలు గల దేవుడు ఆయన గురించి బోధించేటప్పుడు మనకు కూడా అర్హత ఉండాలి. ఆ అర్హతను బట్టి కావలసినటువంటి బోధనా శక్తి లేకపోతే బోధనా విధానం ఉండాలి. దేవుడు ఏ విధముగా ఇచ్చగించాడో, ఏ విధముగా బోధించమన్నాడు, ఏ విధముగా ఇష్టపడ్డాడు దాన్ని బోధించటమే బోధకుల యొక్క వారి యొక్క ప్రథమ కర్తవ్యం అవుతూ ఉంటుంది. మన ఇష్టానుసారముగా చేసినప్పుడు ఇదిగో ఈ విధముగానే ఖండింపబడుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే దేవుడికి తెలుసు. బోధకులైనా, వినేవారైనా, అట్లాగే జీవించేవారైనా, మంచివారైనా, చెడ్డవారైనా, లోపల ఒకటి బయట ఒకటి అనేటువంటి విధానంలో ఉన్నా సరే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము దేవుని జ్ఞానములో ఉన్నవారు. దేవుడు అన్ని ఎరిగి ఉంటాడు, ప్రతిదీ ఎరిగి ఉంటాడు. లోపల ఎవరికి తెలియదు, మనుషులకు తెలియదు అని చెప్పేసి ఆ భావంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా ఏదో ఒక సమయంలో మన ఫలము అనుభవించాలి. కననీయులు అనగా మోషే కాలం అయిన తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో ఈ కననీయులు ఎరికో పట్టణాన్ని ఎరికో పట్టణం నివసిస్తూ పెద్ద గోడ కట్టారు. అయితే ఈ యెహోషువ, అయ్యా మమ్మల్ని ఇదిగో మీ యొక్క పట్టణం గుండా మమ్మల్ని వెళ్ళనీవు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు రాజుని. మేము వెళ్ళనీవు అని చెప్పేసి అంటూ ఉంటాం. మేము వెళ్ళం, మీకు వీలు పడదని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ కననీయులు అనేటువంటి వారు మహాభయంకరులు. ఎటువంటి భయంకరులు అంటే ఇదిగో రోజులు తరబడి రోజుల వయసు ఉన్నటువంటి చిన్న బిడ్డలను వారు చంపేవారు. దేవుణ్ణి సంతృప్తి పరచటానికి, దేవునికి ఇష్టానుసారముగా ఉండటానికి కాదు. అదే విధముగా ఆడవాళ్ళని, మగవాళ్ళని ఇదిగో దేవాలయములో దేవదాసులుగా, దాసులుగా ఉంచేటువంటి వారు, ఆ విధంగా వ్యభిచారం చేసేటువంటి వారు. అదే విధముగా తమ బిడ్డలు కూడా చంపేసేటువంటి వారు. అనగా అప్పుడు ఆ సమయంలో మానవుల యొక్క బలి బాగా ఉండేది. ఆ మానవుల బలి బాగా ఉండేది. ఇప్పుడు తగ్గిందేమో కానీ అక్కడక్కడ ఉంటూ ఉన్నాయి, మనం వింటూ ఉన్నాము. కానీ ఆ సమయంలో ఎక్కువగా అదే పనిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుడు దాన్ని గమనించాడు. కననీయులు అనేటువంటి వారు అబ్రహాము దగ్గర నుంచి ఉన్నారు. ఈ కననీయులు కూడా ఒకప్పుడు ఇదిగో అబ్రహాము సంతతి అయినటువంటి కయ్యి యొక్క వారసులే వాళ్ళు. కానీ దేవుడు తర్వాత వారిని కాకుండా వేరొకరిని ఎన్నుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ కననీయులు మహాభయంకరంగా నాశనం చేయబడ్డారు. ఎరుకో పట్టణము చుట్టూ వీరు 7 రోజుల పాటు తిరిగారు, ఊరేగింపుగా తిరిగారు. 7 రోజుల పాటు వాళ్ళు ఇదిగో ఒక్కసారి తిరుగుతూ స్తుతులు అర్పించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధించారు. ఆ తర్వాత 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఆ తర్వాత పెద్ద పెద్ద ధ్వనులు చేసినప్పుడు ఆ గోడలు పడిపోవటం, ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి రాహాబు తప్ప మిగతా వాళ్ళందరూ చంపివేయటం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అంత భయంకరమైనటువంటి దేవుడు ఆ విధముగా
అనగా మనగా మంచి దేవుడు, లేకపోతే ప్రేమామయుడు, అట్లా క్షమించేవాడు, అన్ని విధాలుగా ప్రేమించేవాడు ఆ విధంగా చేశాడా? ఆ విధంగా లోకాన్ని ఆ విధంగా చేశారా? లేకపోతే కననీయులను ఆ విధంగా చేశారా అని చెప్పేసి ఒక ప్రశ్న వేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి కాలం ఇస్తూ ఉంటాడు. ఒక కాలం ఇస్తూ ఉంటాడు. ఈ కాలము దేనికి? పాపములో పడిపోయినప్పుడు పాపం పండేదాకా కాలం ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా పాపం పండిన తరువాత ఏ విధంగానూ ఎటువంటి ఫలితం లేకపోతే ఆ మానవులు, లేకపోతే మానవత్వంలో, మానవ లోకములు ఇంకా ఎక్కువగా చెడుగాని నాశనముగా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మానవుని పరికరముతో నాశనము కలిగింప చేస్తూ ఉంటాడు. అయితే ఈ కననీయులకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడైనా? 450 సంవత్సరాలు ఇచ్చాడు. వారు తమ జీవితాన్ని మార్చుకోవటానికి, వారి జీవితాన్ని అనగా ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశానికి దాస్యం వెళ్ళక ముందు నుంచి ఉంది. కాబట్టి వారి యొక్క పరివర్తన కోసమే, వారి తమ జీవితాన్ని మార్చుకోవడం కోసమే వీరిని దాసత్వంలో తీసుకువెళ్ళటం చూస్తూ ఉన్నాం. అన్ని సంవత్సరాలు తనకిష్టమైనటువంటి వారిని బాధ పెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, భార్యాభర్తల యొక్క బంధములు చూస్తూ ఉంటాం. కాబట్టి భార్య దేవుణ్ణి బాగా ప్రేమిస్తూ ఉంటుంది, భక్తిపరురాలు, పవిత్రురాలు. భర్త ఏ విధంగానూ ఆ విధంగా లేడు, విరుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ భర్తకి కావలసిన అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎంతటి అవకాశము? భార్యను బాధ పెట్టే విధముగా, అనగా బాధలు గురి అయ్యే విధముగా, ఆమె తట్టుకోలేనటువంటి బాధలు గురి అయ్యే విధంగా అవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనము ఏ విధంగా చూడవచ్చు దానిని అన్నప్పుడు, ఇదిగో ఈ కననీయుల సంగతి, లేకపోతే ఈ కననీయులు ఏ విధముగా తమ యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి, గాను కావలసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాడు. అది 450 సంవత్సరాల పాటు. 450 సంవత్సరాల పాటుగానే 7 రోజుల పాటు చుట్టూ తిరుగుతూ ఉంటే వారి మనస్సు కరగలేదు. ప్రియ సహోదరి సహోదరులు, 7వ రోజు 7 సార్లు తిరుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఏంటో వీళ్ళ గురించి మేము విన్నాము, ఎర్ర సముద్రము దాటి వచ్చారు, అక్కడ దేవుడు వారికి అద్భుత విధంగా సహాయం చేశారు, వీరి దేవుడు గొప్పవాడని తెలిసినా సరే ఆ విధంగా ఉండటం చూస్తూ ఉన్నాం. దాన్ని ఏమంటాం? పాపం పండిపోవటం అంటూ ఉంటాను. అందుకని ఈనాటి మొదటి పట్టణంలో కూడా విన్నాం. చూడండి, ఆయన చెబుతూ ఉన్నాడు, వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు అని చెప్పేశారు. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. ఆ వినాశపుత్రుడు పాపకారకుడు అని ఎవరు? సైతానే. అనగా ఈ లోకములో వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చేసి తన యొక్క సైన్యముతో, లేకపోతే తన యొక్క జనముతో, తన పట్ల ఉన్నటువంటి వారందరూ ఎప్పుడైతే మేము నిర్ణయం తీసుకుంటారో, మేము ఇంకా దేవుడు అంటే మాకు ఇష్టము లేదు, దేవుని యొక్క నిత్య నివాసం మాకు వద్దు, ఆ జీవితం మాకు వద్దు, ఎవరైతే ఇదిగో ఈ విధముగా గడ్డు కాలం వచ్చిందని చెప్పేసి అనుకుంటాం. చూడండి, ఇంకా వాడు ఏ మాట వినడు అనేటువంటి వారు ఎక్కువ అయినప్పుడు, ఇంకా వారికి ఇంకా మనస్తాపం ఉండదు, ఇంకా వారి యొక్క మనసు యొక్క మారదు అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు వినాశం కలుగుతుంది. దానికి చాలా సంవత్సరాలు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికైనా మన క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వారికి మనకు తెలుసు, ఏదో ఒక సమయంలో మార్పు వస్తూ ఉంటుంది. అనగా దేవుడు మనలో పని చేస్తూ ఉంటాడు అన్నమాట. అదేవిధంగా ఏ మానవుడైనా సరే కష్టము, బాధ కలిగినప్పుడు, ఏదో ఒక పెద్ద వేదన కలిగినప్పుడు తప్పనిసరిగా అప్పుడైనా మారుతూ ఉంటాడు. ఇంకొంతమంది ఉంటారు, యేసు ప్రభు పక్కన 2 దొంగలు పడ్డారు. దొంగలు ఆ విధంగా సిలువ వేయబడ్డ, ఒకడేమో మారాడు, ఇంకొకడేమో మారను అన్నాడు. మారిన వారినే దేవుడు రక్షించగలిగాడు. మారని వారిని ఏమి చేయలేకపోయారు. అటువంటి వారు వినాశపుత్రుడు పాపకారకుడికి దాసుడుగా ఉంటూ ఉంటారు. కాబట్టి అదే విధంగా కననీయులు కూడా అదే విధముగా వినాశపుత్రుడు పాపకారకుడు ఆయన సైతానికి దాసులుగా ఉండిపోయి ఇక మేము మారము అని చెప్పేసి ఏ విధముగా అన్ని విధాలుగా దేవుని గొప్ప కార్యములు చూసినా సరే వారు మారలేకపోయారు. అందుకే వారిని నాశనము చేసి ఆ విధంగా వారు వెళ్ళటం, ఆ తర్వాత వాగ్దాన భూమికి కావలసినటువంటి ప్రవేశం కలగటం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి దేవుడు అవలంబించిన సూత్రము ఏదైనా సరే మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క మానవుల్ని, తాను సృజించిన వారిని రక్షించడానికి గాను తన మాట వినేవారిని, తనకు అనుకూలంగా ఉన్న వారిని ఆ విధంగా బాధ పెడతాం అనేటువంటిది మామూలే ప్రతి చోట, అన్ని విధాలుగా.
అన్ని విధాలుగా అబ్రహాము దగ్గర నుంచి ఇప్పుడు దాకా మన జీవితంలో కూడా మనము కూడా విశ్వాసపరంగా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉన్నాను అని చెప్పేసి ఇన్ని బాధలు నాకు అని చెప్పేసి అన్నప్పుడు దానికి కారణం ఇది ఒకటి. ప్రియ సహోదరి సహోదరు, నీ ద్వారా ఎవరికో ఆయుష్నిస్తూ ఉన్నాడు, నీ ద్వారా ఎవరికో మనసు మార్పిడినిస్తూ ఉన్నాడు, నీ ద్వారా ఎవరికో ఇదిగో పవిత్రమైన జీవితం అవలంబించడానికి గాను ఇదిగో సహాయము చేస్తున్నా అని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభు పరిస్థితులు ఈ విధముగా చివాట్లు పెడుతున్నాడు. అదే ఎందుకని ఎరుకో పట్టణం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఎరుకో పట్టణం ఆ విధంగా కననీయులు మంచివారే కదా, మంచి దేవుడు కదా, ఈయన అన్ని రక్షిస్తాడు కదా అని చెప్పేసి ఆ విధంగా అదే విధముగా అదే దేవుడు ఇదే జలము ద్వారా ఒకరిని రక్షించాడు, ఆ జలము ద్వారా ఒకరిని ఇంకొకరిని నాశనము చేశారు, ఐగుప్తుని నాశనము చేశారు. అక్కడ కూడా వారు కూడా దౌర్జన్యముతోనూ అట్లాగే మనసులో కాఠిన్యముతో ఉన్నారు. మేము వినము, ఎవరి మాట వినము అన్నట్టు వారికి అటువంటి ప్రకృతిపరమైన శిక్ష ఈ విధంగా కలుగుతుంది. కాబట్టి మన ఆలోచనలు చేసుకుందాం. ఈ ఆలోచనలు బట్టి మనం కూడా మన జీవితంలో మనం వేరే వాళ్ళని ఆశ్రమం ఆ విధంగా అంటము లేదు, కానీ వేరే వాళ్ళని రక్షించడానికి గాను మనము కష్టము, బాధ, వేదన అనుభవించడానికి సంసిద్ధంగా ఉండాలి. అదే విధముగా దేవుడు నా ద్వారా నా మూలముగా ఏదో ఒక రక్షణ కార్యం చేయబోతున్నా అని చెప్పేసి అదే సంగతిని కూడా మన మనసులో పెట్టుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, స్పందించిన హృదయం సమర్పించెదా నీ వాక్య ప్రేరణను స్పందించిన హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో స్వీకరించుమా దేవా సంధించుమయా స్వీకరించుమా దేవా సంధించుమయా సదయా నీ ప్రేమలో నన్ను నిలుపుమయా సదయా నీ ప్రేమలో నన్ను నిలుపుమయా నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో చివరించిన ఆశలు మా మనసు మందిరాన కలిగిన భావాలు నా హృదయ సీమలో చివరించిన ఆశలు మా మనసు మందిరాన కలిగిన భావాలు నీ పాద పూజకి అర్పించుచున్నాను నీ పాద పూజకి అర్పించుచున్నాను దయతోడు చేతుని ప్రేమించు స్వామి దయతోడు చేతుని ప్రేమించు స్వామి జీవించు స్వామి ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో
కాచి ఉన్నాము, దోసిలిలో అర్పణతో కాచి ఉన్నాము. యువనారని చెంత వేచి ఉన్నాము, దోసిలిలో అర్పణతో కాచి ఉన్నాము. దయతోడు చూడుమా ఈ దీనులను, దయతోడు చూడుమా ఈ దీనులను, కరుణతో కాముమా ఈ పేదలను, కరుణతో కాముమా ఈ పేదలను, ఈ పేదలను స్పందించిన ఈ హృదయం సమర్పించిన ఈ దివ్య బలిలో, నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో. ప్రియ సహోదరి సహోదరులారా, మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. ఈ కానుకలతో పాటు ఉషారాణి యొక్క తలంపులను, డేవిడ్ యొక్క తలంపును, అదే విధముగా తన తల్లి తన పట్ల ఉంచిన తలంపులను తానులో దైవ భయమును కలిగింప చేయమని, మరియు రెజినా టీచర్ గారి పుట్టినరోజు సందర్భముగా ఆమెను సమర్పిస్తూ ఆమె కావలసిన వరములు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో నిండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించున్నాము. అతని మహిమాయుత రాకడకే దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రములందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. నీవు వచ్చుటకు మేము వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అంతోని వారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితములో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేర్చుకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీయంతే మౌనమిక. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీయంతే మౌనమిక. దీనరక్ష పాపములై పరిహరించు, దీనరక్ష పాపములై పరిహరించు. రాజా నావృతిని అలంకరించా, రావారాజా నావృతిని అలంకరించా. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీయంతే మౌనమిక. అలనాడు ప్రభు యేసు స్థాపించిన అపూర్వ అనురాగ విందే ఇది. అలనాడు ప్రభు యేసు స్థాపించిన అపూర్వ అనురాగ విందే ఇది. మనసార మనుజాలి పాలించగా, మనసార మనుజాలి పాలించగా, మహిళన వెలసిన భుజించ జీవజనము సేవించ, జీవదేవి
సరించు జీవారవేగమిరారిని జీవామరం భుజించా రక్తధారల ప్రభవించిన వధువైన ప్రియ సంఘవిందే ఇది ప్రభు రక్తధారల ప్రభవించిన వధువైన ప్రియ సంఘవిందే ఇది పరమార్థ సాధన వరవాహిని పరమార్థ సాధన వరవాహిని పరిశుద్ధ పరమాత్మవింది భుజింత జీవజలం సేవించ జగదేవదేవుని స్మరించ జీవారవేగమిరారిని జీవామరం భుజించ. పునీత ఇనియాస్ వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, రక్షించండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను వదిలించండి. మీ గాయముల లోపల దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్మల్ని స్తుతింతును గాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురుపట్టము ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము శోకనీయక లోకమలినం శోకనీయ ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. మిగుల ఫలవంతమగును గాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసిగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ, బాధలలో నున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో నున్న వారు మిమ్మును ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలో నున్న వారికి ఉపశమనను సంగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదీను మీకు కష్టము కాదే. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా,
మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాల చేసిన చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు ప్రార్థించండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరమండల భాగ్య దివ్యపేటికకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తపఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ శ్రీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పదులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు దుష్ట ప్రార్థించండి. శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యాత్ములకు సద్బోధకుడు అయిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నొసంగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సత్యబోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాజ్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు పుణ్య ప్రార్థించండి. జ్ఞానమును సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోక సత్యమును వర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్రమును ఉపద్రవము చెంది వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమును వహించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరిని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా ప్రార్థన విను. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి. లోకము యొక్క పాపములను పరిహరించడు
సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన జేసువా, మా మీద దయగా నుండండి స్వామి. పునీత అంతోని వారా, స్థిరత్వము కల మేపరి, కష్టపడి వారికి సంతోషం కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండల మందునుడు వారినైన పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రలు మగినట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పితైన సర్వేశ్వర, నీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉన్నట్లు, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రలు మగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృక అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవరవారిని ప్రార్థించున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మన పండుగ దగ్గర పడుతుంది సెప్టెంబర్ 14వ తారీఖున. కాబట్టి ఆ రోజు పండుగను మనం ఘనముగా జరుపుకోవటానికి గాను, పీఠాధిపతిని ఆహ్వానించటానికి గాను అందరి యొక్క సహకార అట్లాగే సహాయం కావాలి. కాబట్టి అందరూ కలిసి చేస్తేనే అది పండుగ అవుతుంది, పెద్ద పండుగ అవుతుంది. మరియు దేవుని మహిమపరిచేటువంటి పండుగ, మనం ఫలాలు పొందేటువంటి పండుగ. కాబట్టి ముందుగా ఈ తలంపు కోసమే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే సహాయము చేసేటువంటి వారు, విరాళ రూపములు ఇచ్చేటువంటి వారు దయచేసి మీకు తోచిన దానిని ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే చిన్న గమనిక లేకపోతే సవరింపు, ఈ ప్రసంగం చెప్పేటప్పుడు అక్కడ తలుపు దగ్గర కదలికలు చేయమాకండి. ఎందుకంటే ఈ కదలిక చేయటం మూలముగా ఇక్కడ చూసి చెప్పాలి కాబట్టి కదలిక అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రసంగం చెప్పేది వచ్చినట్లయితే మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండవచ్చు, ఎక్కడైనా వినవచ్చు. అందుకే బయట కూడా చాలామంది కూర్చుంటున్నారు. లోపల చాలా ప్లేస్ ఉంటే బయట కూర్చుంటున్నారు, మంచి గాలేస్తుంది. అదేవిధంగా సౌండ్ బాక్సులు కూడా బాగానే పెట్టారు కాబట్టి మీకు కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. అందుకని చెప్పేసి లోపలికి ప్రవేశించడానికి మేమందరం పరిచయలు, ఏమంటారు సుంకరులు, మంచివాళ్ళు. మీరు మంచి జీవితం జీవించేటువంటి వారు. సుంకరులు దేవుని యందు నీతిమంతమైన జీవితం జీవించేటువంటి వారు. అది మేము పరిశీలం కాబట్టి మేము వచ్చేస్తూ ఉన్నాం, ముందుగా కూర్చుంటున్నాం. కాబట్టి ఆ సమయంలో ఒకవేళ కొంచెం లేటుగా వచ్చిన కథలు మాకండి. దాని మూలముగా మీరు కదలటం మూలముగా వినే వాళ్ళకి, మాలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా కొంచెం ఆటంకంగా ఉంటూ ఉంటుంది. ఇది సహోదర ప్రేమతో ఒక సవరింపు. మీకు ఇష్టమైనట్టు అట్లాగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థతా కార్యమును పరిపూర్తి చేయము. మా యొక్క పరిపూర్ణత వసగము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందు మేము నీకు ప్రీతిపాత్రములుగా జీవింపగలుగుతాము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. ప్రార్థించు
అంతని